రైట్ గైస్, దీంట్లో ఆల్ డీసీ మోటార్స్కి క్యారెక్టరిస్టిక్స్ అదేవిధంగా దాన్ని బట్టి దాని అప్లికేషన్స్ డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ డీసీ షంట్ మోటార్ తీసుకుందాం అనుకోండి. డీసీ షంట్ మోటార్లో ఫ్లక్స్ కాన్స్టెంట్, సో టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ, స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబీ షంట్ మోటార్కి. డీసీ సిరీస్ మోటార్ తీసుకుందాం అనుకోండి. డీసీ సిరీస్ మోటార్లో ఫ్లక్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ, అప్పుడు టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్, స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబీ బై 5 అంటే ఈబీ బై ఐఏ. డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ తీసుకున్నారనుకోండి. డిఫరెన్షియల్ కాంపౌండ్లో 5 ఈజ్ ఈక్వల్ టు 5SH మైనస్ 5SC. లోడ్ పెరిగితే ఐఏ పెరుగుతుంది, ఐఏ పెరిగితే 5SC పెరుగుతుంది, 5SC పెరిగితే ఫ్లక్స్ తగ్గుతుంది కదా, ఎందుకంటే మైనస్ పెరుగుతుంది కదా. ఇంకొకటి క్యుములేటివ్ కాంపౌండ్. క్యుములేటివ్ కాంపౌండ్ విషయానికి వస్తే 5 ఈజ్ ఈక్వల్ టు 5SH ప్లస్ 5SC. అప్పుడు లోడ్ పెరిగితే ఐఏ పెరుగుతుంది, ఐఏ పెరిగితే 5SC కూడా పెరుగుతుంది, ప్లస్ పెరుగుతుంది కాబట్టి ఫ్లక్స్ కూడా పెరుగుతుంది. ఇవి ఉంటే మనం క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. చెప్పండి, ఫస్ట్ ఐఏ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేద్దామా? ఇక్కడ చూడండి, ఐఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. ఐఏ 0 ఉంటే టార్క్ 0, ఐఏ పెరిగితే టార్క్ పెరుగుతుంది. ఇది మన షంట్ మోటార్కి. అదే సిరీస్ మోటార్ విషయానికి వస్తే ఐఏ స్క్వేర్ అంటే ఐఏ కొంచెం పెరిగితే టార్క్ చాలా పెరుగుతుంది, ఐఏ కొంచెం పెరిగితే టార్క్ చాలా పెరుగుతుంది. అంటే ఇలా ఇది సిరీస్ మోటార్. దాని తర్వాత డిఫరెన్షియల్ కాంపౌండ్. ఐఏ పెరిగితే ఫ్లక్స్ తగ్గుతుంది, ఫ్లక్స్ తగ్గితే టార్క్ కూడా తగ్గుతుంది కదా, టార్క్ కూడా తగ్గుతుంది కదా. అంటే టార్క్ దీనికన్నా కొంచెం తక్కువ ఉండాలి, షంట్ కాన్స్టెంట్ షంట్ కన్నా తగ్గుతూ ఉండాలి. ఇది డిఫరెన్షియల్ కాంపౌండ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఐఏ పెరుగుతూ ఉంటే ఫ్లక్స్ కూడా పెరుగుతుంది, 5SH కాన్స్టెంట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది, ఇగో షంట్ కాన్స్టెంట్ అక్కడ నుంచి పెరుగుతుంది. ఇగో ఇది క్యుములేటివ్ కాంపౌండ్. ఇది మన సిరీసు, క్యుములేటివ్ కాంపౌండ్, షంటు, డిఫరెన్షియల్. సో హై స్టార్టింగ్ టార్క్ ఉండేది ఎవరు అని క్వశ్చన్ అడిగితే హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఉండేది ఎవరికి సార్ అంటే సిరీస్ మోటార్కి. అదొకటి చాలా ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేద్దాం. ఐఏ అండ్ స్పీడ్. లెట్స్ సీ. ఇక్కడ జనరల్గా ఈవెన్ ఐఏ 0 ఉన్నా సరే కొంత స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్నే మనం నో లోడ్ స్పీడ్ అంటాం. నో లోడ్ స్పీడ్ ఎన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబీ అన్నాం కదా, అంటే ఎన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి మైనస్ ఐఏఆర్ఏ కదా. ఈవెన్ ఐఏ 0 ఉన్నా సరే ఫ్లక్స్ కాన్స్టెంట్ కాబట్టి కొంత స్పీడ్ ఉంటుంది, దాన్నే నో లోడ్ స్పీడ్ అంటాం. అక్కడ నుంచి ఐఏ పెరుగుతూ ఉంటే మైనస్ పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. ఇగో ఇది షంట్ మోటార్. కొంచెమే తగ్గుతుంది సార్, బాగేం తగ్గదు, కొంచెం తగ్గుతుంది. సిరీస్ తీసుకుంటే ఇగో కింద ఐఏ ఉంది సార్, ఇక్కడ ఐఏ 0 అయింది అనుకోండి, సంథింగ్ బై జీరో ఎంత సార్? ఇన్ఫినిట్లీ హై స్పీడ్. సో ఐఏ 0 ఉన్నప్పుడు స్పీడ్ ఎంత సార్ అంటే ఇన్ఫినిట్. ఐఏ 0 ఉన్నప్పుడు స్పీడ్ ఇన్ఫినిట్, డేంజరస్లీ హై స్పీడ్. అక్కడ నుంచి ఐఏ పెరుగుతూ ఉంటే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది, ఐఏ పెరుగుతూ ఉంటే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. ఇది సిరీస్. నెక్స్ట్ ఇక్కడ ఐఏ పెరుగుతూ ఉంటే ఫ్లక్స్ తగ్గుతుంది,
ఫ్లక్స్ తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గుతూ ఉంటే స్పీడ్ ఏమవ్వాలి? పెరగాలి. ఫ్లక్స్ తగ్గుతూ ఉంటే స్పీడ్ పెరగాలి, షంట్ నుంచి పెరగాలి. ఇగో ఇలా పెరిగితే డిఫరెన్షియల్ కాంపౌండ్. ఇక్కడ ఫ్లక్స్ పెరుగుతుంది, ఫ్లక్స్ పెరుగుతూ ఉంటే స్పీడ్ ఏమవ్వాలి చెప్పండి? ఫ్లక్స్ పెరుగుతూ ఉంటే స్పీడ్ తగ్గాలి. ఫ్లక్స్ పెరుగుతూ ఉంటే స్పీడ్ తగ్గాలి, స్పీడ్ తగ్గాలి. ఇగో స్పీడ్ తగ్గాలి. ఇది క్యుములేటివ్ కాంపౌండ్. ఇది క్యుములేటివ్ కాంపౌండ్. డిఫరెన్షియల్ కాంపౌండ్, క్యుములేటివ్ కాంపౌండ్. ఇది టార్క్, ఇది స్పీడు. ఇంకొక క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటుంది సార్, టార్క్ వర్సెస్ స్పీడ్. టార్క్కి స్పీడ్కి మధ్యలో కర్వ్ డ్రా చేస్తే ఇక్కడ చూడండి, స్పీడ్ యాజ్ యూజువల్, టార్క్ జనరల్గా టార్క్ ప్లస్లో అయ్యే తీసుకోవచ్చు సార్, ఏం లేదు. అంటే కర్వ్స్ అన్నీ సేమ్ వస్తాయి సార్. ఇక్కడ కొంచెం ఇట్లా వస్తే షంటు, ఈ విధంగా వస్తే సిరీసు, ఈ విధంగా వస్తే డిఫరెన్షియల్ కాంపౌండ్, ఈ విధంగా వస్తే క్యుములేటివ్ కాంపౌండ్. కర్వ్స్ ఇవి రెండింటికి సేమ్ వస్తాయి సార్. ఇవి రెండింటికి మోస్ట్లీ సేమ్ వస్తాయి సార్, పెద్ద తేడా ఏముండదు, మోస్ట్లీ సేమ్ వస్తాయి. స్పీడ్కి టార్క్కి మధ్యలో మోస్ట్లీ సేమ్ వస్తాయి సార్. ఓకేనా? స్పీడ్కి అయ్యేకి స్పీడ్కి టార్క్కు మోస్ట్లీ సేమ్ వస్తాయి. మీరు దాన్ని పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా ఉండకపోవచ్చు, అడగకపోవచ్చు, బట్ ట్రై టు రిమెంబర్ అది కూడా. ఇది జనరల్గా మన స్పీడు అండ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్. దీని నుంచి మనము అప్లికేషన్స్ చెప్పాలి, అంతే కదా? లెట్స్ సీ, దీని నుంచి అప్లికేషన్స్ చెప్దాం. లెట్స్ సీ సార్, దీని నుంచి అప్లికేషన్స్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సీ హియర్. ఏంటి సార్ మన అప్లికేషన్స్? ఈ డీసీ మోటార్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ యూజ్ చేయొద్దు, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే అప్పుడు ఏం ఆన్సర్ చెప్పాలి? ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే ఇందాక చెప్పాను హై స్టార్టింగ్ టార్క్ ఏది సార్ అంటే సిరీస్. అట్లా కాకుండా విచ్ మోటార్ డోంట్ ఆపరేట్ ఎట్ నో లోడ్, డోంట్ ఆపరేట్ ఎట్ నో లోడ్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, నో లోడ్ దగ్గర ఏ మోటార్ని ఆపరేట్ చేయొద్దు అని క్వశ్చన్ అడిగితే సిరీస్ మోటార్ని ఆపరేట్ చేయొద్దు. ఎందుకంటే సిరీస్ మోటార్లో నో లోడ్ దగ్గర ఇన్ఫైనైట్ స్పీడ్ ఉంది. ఇన్ఫైనైట్ స్పీడ్ దగ్గర మెషిన్ డ్యామేజ్ అవుతుంది, అందుకని నో లోడ్ దగ్గర ఆపరేట్ చేయొద్దు. నెక్స్ట్, లీస్ట్ ఫుల్ లోడ్ స్పీడ్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఫుల్ లోడ్ దగ్గర లీస్ట్ స్పీడ్ దేనికి ఉంది అంటే మళ్ళీ సిరీస్ మోటారే. సిరీస్ మోటార్కి లీస్ట్ ఫుల్ లోడ్ స్పీడ్ ఉంది. చూడండి, ఫుల్ లోడ్ దగ్గర లీస్ట్ స్పీడ్ ఉంది, నో లోడ్ దగ్గర హైయెస్ట్ స్పీడ్ ఉంది. హైయెస్ట్ నో లోడ్ స్పీడ్, నో లోడ్లో హైయెస్ట్ స్పీడ్ ఉందని ఏది సార్ అంటే ఏది సార్? సిరీస్ మోటారే. ఫుల్ లోడ్లో లీస్ట్ స్పీడ్ ఉంది కూడా సిరీస్ మోటారే. వేరియబుల్ స్పీడ్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వేరియబుల్ స్పీడ్ అప్లికేషన్స్కి ఏ మోటార్ యూజ్ చేస్తారు అని క్వశ్చన్ అడిగితే సిరీస్ మోటారే వాడతారు, నో డౌట్. వేరియబుల్ స్పీడ్ చూడండి. కాన్స్టెంట్ స్పీడ్కి ఏ మోటార్ వాడతారు అని క్వశ్చన్ అడిగితే కాన్స్టెంట్ స్పీడ్కి ఏ మోటార్ బెస్ట్ సార్? షంట్ మోటార్ బెస్ట్ సార్, షంట్ మోటార్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ 1000 RPM ఉంటే ఇక్కడ 990 ఉంటుంది అంతే. చాలా వేరియేషన్ ఏమి ఉండదు, చాలా తక్కువ వేరియేషన్. ఎక్కువ లోడ్ అప్లై చేస్తే తక్కువ డ్రాప్ అవుతుంది. అందుకే కాన్స్టెంట్ స్పీడ్కి ఏది వాడాలి అంటే షంట్ మోటార్ వాడాలి. జనరల్గా లోడ్ ఇంక్రీజ్ అవుతే యాక్చువల్గా స్పీడ్ ఏమవుతుంది? నువ్వు లోడ్ పెంచుకుంటూ పోతే మన స్పీడ్ ఏమవుతుంది? తగ్గుతుంది. కానీ లోడ్ ఇంక్రీజ్ అవుతే
స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యే మోటార్ ఏదైనా ఉందా అని క్వశ్చన్ అడిగితే లోడ్ ఇంక్రీజ్ అవుతే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందా సార్? అవ్వదు సార్. కానీ ఒక డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్లో మాత్రం స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. లోడ్ ఇంక్రీజ్ అవుతా ఉంటే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యే మోటార్ ఏదైనా ఉంది అంటే అది డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటారే. హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఇక్కడ డోంట్ ఆపరేట్ ఎట్ నో లోడ్ ఎవరిని? సిరీస్ మోటార్ని, ఎందుకంటే హై స్పీడ్ ఉంది. లీస్ట్ ఫుల్ లోడ్ స్పీడ్ దేనికి? సిరీస్కే. వేరియబుల్ స్పీడ్ ఎవరికి? సిరీస్కే. హైయెస్ట్ నో లోడ్ స్పీడ్ ఎవరికి? సిరీస్ మోటార్కే. లోడ్ ఇంక్రీజ్ అవుతే స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యే మోటార్ ఎవరు? డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. కాన్స్టెంట్ స్పీడ్ మోటార్ ఎవరు? షంట్ మోటార్. వేరియబుల్ స్పీడ్ మోటార్ ఎవరు అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, సిరీస్ మోటార్. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ జనరల్గా షంట్లో టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. జనరల్గా సిరీస్లో టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్. కానీ ఆఫ్టర్ సాచురేషన్ అని క్వశ్చన్ అడిగితే, ఆఫ్టర్ సాచురేషన్ తర్వాత అని క్వశ్చన్ అడిగితే అప్పుడు సాచురేషన్ తర్వాత అంటే ఫ్లక్స్ ఏమైపోయినట్లుగా? కాన్స్టెంట్ అయిపోయినట్లు. ఫ్లక్స్ కాన్స్టెంట్ అయిపోతే టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 5 into IA ఏ మోటార్ అయినా. ఇప్పుడు 5+లో IA పెట్టొద్దిగా, ఫ్లక్స్ సాచురేట్ చేసినాదని చెప్తున్నాడు అంటే అది సిరీస్ మోటార్ అయినా సరే సాచురేషన్ తర్వాత, ఇంపార్టెంట్ సార్ గుర్తుపెట్టుకోండి, సాచురేషన్ తర్వాత అది సిరీస్ మోటార్లో కూడా టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏనే. ఈవెన్ దో సిరీస్ మోటార్, అది సిరీస్ మోటార్ తర్వాత కూడా సాచురేషన్ తర్వాత ఏమైపోతుంది? టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏకి వెళ్ళిపోతుంది. టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. ఇక్కడ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA స్క్వేర్. సాచురేషన్కి ముందు, సాచురేషన్ తర్వాత టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. ఎక్కడ సార్ అది? ఏ మోటార్కి సార్? సిరీస్ మోటార్కి. సాచురేషన్ తర్వాత ఏమవుతుంది? సాచురేషన్ తర్వాత టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ అవుతుంది. ఆఫ్టర్ సాచురేషన్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ ఈవెన్ ఇన్ సిరీస్ మోటార్లో కూడా. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఇక్కడ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ అని క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని అడగడు సార్. ఒకవేళ అడిగితే డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్లో మనం ఎక్కువ ఏది పట్టించుకోవాలి? డీమాగ్నటైజేషన్. అంటే ఫ్లక్స్ తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ ఏమవుతుంది అనుకోవాలి? పెరుగుతుంది. అంటే ఆర్మేచర్ రియాక్షన్ వల్ల స్పీడ్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి? పెరుగుతుంది అని చెప్పాలి. Yes or no guys? So speed with armature reaction greater than speed without armature reaction. With armature reaction వల్ల స్పీడ్ ఎక్కువగా ఉంటుంది ఎప్పటికంటే వితౌట్ ఆర్మేచర్ రియాక్షన్ కంటే. ఎందుకంటే ఆర్మేచర్ రియాక్షన్ వల్ల ఫ్లక్స్ తగ్గుతుంది. ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద DC మోటార్. దీంట్లోంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మనం. సార్ అప్లికేషన్స్ చెప్పండి సార్. ఇప్పుడు అప్లికేషన్స్లోకి వెళ్తే ఏంటి సార్? వాట్ ఆర్ ద అప్లికేషన్స్? మీరే చెప్పాలి సార్. ఇప్పుడు అప్లికేషన్స్ ఫస్ట్ కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు అనుకోండి. కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్కి ఏ మోటార్ యూజ్ చేస్తాం సార్? ఇంకా DC షంట్ మోటార్ వాడతాము. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్, ఎక్కడైనా లేతే మిషన్స్ ఉంటే లేతే మిషన్స్ అంటే మెటల్ కటింగ్ మిషన్స్, ఈవెన్ విండ్ బ్లోయర్స్ అట్లాంటి వాటిలలో DC అప్లికేషన్స్లో ఇది వాడచ్చు. ఈ DC షంట్ మోటార్ అనేది సేమ్ యాజ్ స్క్వరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. ఇది స్క్వరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ లాగా అక్కడ కూడా కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్కి ఇదే వాడతాం. ఏది? స్క్వరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఏసీలో. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వేరియబుల్ స్పీడ్.
వేరియబుల్ స్పీడ్ ఉండాలి, అదేవిధంగా హై స్టార్టింగ్ టార్క్. వేరియబుల్ స్పీడ్, హై స్టార్టింగ్ టార్క్ ఉండాలి. అప్పుడు ఏ మోటార్ వాడతారు అంటే DC సిరీస్ మోటార్ వాడతాను సార్, DC సిరీస్ మోటార్ వాడతాను. ఎందుకంటే హై స్టార్టింగ్ టార్క్ ఉంది కాబట్టి. ఎక్కడ వాడతారు? లిఫ్ట్లలో వాడచ్చు. ఎక్కడ వాడతారు? క్రేన్లలో వాడచ్చు. ఎక్కడ వాడతారు? హాయిస్టింగ్ మెషిన్స్లలో వాడచ్చు. హాయిస్ట్స్ అంటారు సార్, అంటే వెయిట్స్ని లిఫ్ట్ చేసేది అన్నమాట. ఇంకెక్కడ వాడతారు? ట్రాక్షన్లలో కూడా వాడతారు. DC ట్రాక్షన్లో వాడేది DC సిరీస్ మోటారే. ఇది DC సిరీస్ మోటారు సేమ్ యాజ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. అదేమో స్క్వరల్ గేజ్ ఇండక్షన్ మోటార్ లాగా అవుతే ఇదేమో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ లాగా. దాని తర్వాత హై ఓవర్లోడ్ కెపాసిటీ. హై ఓవర్లోడ్ కెపాసిటీకి ఏ మోటార్ వాడాలి అంటే హై ఓవర్లోడ్ కెపాసిటీకి క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ వాడాలి. క్యుములేటివ్ కాంపౌండ్ DC మోటార్, క్యుములేటివ్ కాంపౌండ్ DC మోటార్ వాడాలి. అందులో సిరీస్ వైండింగ్, షంట్ వైండింగ్ రెండు ఉంటాయి కాబట్టి. అంటే ఎక్కడ వాడతారు సార్ అంటే మెటల్ కట్టింగ్. మెటల్ కట్టింగ్ అనకుండా మెటల్ షియరింగ్ అంటాం సార్. మెటల్ షియరింగ్, మెటల్ పంచింగ్ అండ్ రోలింగ్, మెటల్ రోలింగ్. ఇగో ఇలాంటి వాటిలలో వాడతాం సార్. అది కాకుండా ఇంకా ఎక్కడ వాడచ్చు సార్? ఇంకా క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ అంటే మెటల్ పంచింగ్, కంప్రెసివ్, ఏదన్నా కంప్రెసర్స్ లాంటివి ఉంటే కంప్రెసర్స్. అది కాకుండా ఎలివేటర్స్. ఎక్కడైనా ఎలివేటర్స్ అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు క్యుములేటివ్ కాంపౌండ్కే ఛాన్స్ ఇవ్వాలి. ఈవెన్ సిరీస్ ఉన్నా సరే క్యుములేటివ్కే ఇవ్వాలి సార్ ఎలివేటర్స్ అని ఇస్తే. ఎలివేటర్స్ అంటే DC క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్కి ఇవ్వాలి. ఈ విధంగా సార్ హై ఓవర్లోడ్ కెపాసిటీ, వేరియబుల్ స్పీడు అండ్ కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్కి ఏది వాడతారు? ఇవన్నీ నేర్చుకొని వెళ్తే డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ ఏం చేస్తున్నారు సార్? మరి డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ ఎక్కడ యూజ్ చేస్తారు సార్ అంటే ఆప్షన్ ఏలో వెల్డింగ్ అని ఉంటుంది. చాలా 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 డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు సార్. క్వశ్చన్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఆప్షన్ ఏ వెల్డింగు, ఆప్షన్ బి లిఫ్ట్, ఆప్షన్ సి ట్రాక్షను లేదంటే ఫ్యాన్సు, ఆప్షన్ డి బెల్ట్ డ్రైవ్స్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, వెంటనే వెల్డింగ్ జనరేటర్కి వెళ్ళిపోతారు అందరూ. అది జనరేటర్ సార్, నేను అడిగింది మోటార్ సార్. డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ వేరు, జనరేటర్ వేరు. బీ కేర్ఫుల్. వెల్డింగ్లో ఆడేది డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి సార్. ఇన్ ట్రాక్షన్ విచ్ జనరేటర్ యూజ్డ్? ట్రాక్షన్లో ఏ జనరేటర్ యూజ్ చేస్తారు? ఆప్షన్ ఏలో సిరీస్, ఆప్షన్ బిలో షంట్, ఆప్షన్ సిలో డిఫరెన్షియల్ కాంపౌండ్, ఆప్షన్ డిలో సెపరేట్లీ ఎగ్జైటెడ్. ఇట్లా ఇచ్చినారనుకోండి, ట్రాక్షన్ అని చూసిన వెంటనే ఆప్షన్ ఏ సిరీస్కి వెళ్ళిపోతారు. అది మోటార్ సార్, ట్రాక్షన్లో వాడేది సిరీస్ మోటార్. కానీ ట్రాక్షన్లో లైటింగ్ సిస్టంలో వాడేది షంట్ జనరేటర్. బీ కేర్ఫుల్. ఇగో ఇలాంటి క్వశ్చన్ మిమ్మల్ని ఈజీగా కన్ఫ్యూజ్ చేస్తాడు సార్. బీ కేర్ఫుల్. ఓకేనా? ఇవన్నీ నేర్చుకొని వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగినాడంటే విచ్ మోటార్ నాట్ సూటబుల్ ఫర్ బెల్ట్ డ్రైవ్స్కి ఏ మోటార్ సూటబుల్ కాదు. అయితే నేనేం చెప్తానంటే జనరల్గా
సిరీస్ మోటార్ ఇక్కడ వాడతారు, షంట్ మోటార్ ఇక్కడ వాడతారు, కాంపౌండ్ మోటార్ ఇక్కడ వాడతారు, కాంపౌండ్ మోటార్ ఇక్కడ వాడతారు, సిరీస్ మోటార్ ఇక్కడ వాడతారు, షంట్ మోటార్ ఇక్కడ వాడతారు. మరి డిఫరెన్షియల్ కాంపౌండ్ సార్ అంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ వాడద్దు నాయనా. ఎందుకు వాడద్దు సార్ అంటే అది లోడ్ పెరుగుతూ ఉంటే స్పీడ్ కూడా పెరుగుతుంది, చాలా డేంజర్. అది లోడ్ పెరిగితే స్పీడ్ తగ్గాలి, అదేంటి పెరుగుతుంది. అందుకే దాంతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అందుకని ఎక్కడ వాడద్దు అని చెప్తాను. నేను ఇలా చెప్పిన తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్తే విచ్ మోటార్ నాట్ సూటబుల్ ఫర్ బెల్ట్ డ్రైవ్ అన్న వెంటనే ఆప్షన్ ఏలో డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్ ఉంటుంది, డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. ఆప్షన్ బిలో షంట్ మోటార్ ఉంటుంది. ఆప్షన్ సిలో క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ ఉంటుంది, క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ ఉంటుంది. ఆప్షన్ డిలో సిరీస్ మోటార్ ఉంటుంది. ఏది అంటే వెంటనే స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? డిఫరెన్షియల్ కాంపౌండ్కి వెళ్తారు. ఎందుకంటే అది ఎక్కడ వాడొద్దని చెప్పినాడు సార్, ఎక్కడ రాయలేదు కూడా. అంటే ఇది నేను ఇవ్వలేదు అనుకోండి, ఈ క్వశ్చన్ ఇచ్చిన కాబట్టి ఆన్సర్ లీక్ అయ్యి ఉంటుంది, అవునా? ఎస్, మీరు షార్ప్, నాకు తెలుసు. సో ఈ క్వశ్చన్ ఇవ్వకపోతే ఎక్కడ వాడట్లేదు కదా, అందుకనే ఈ నాట్ సూటబుల్ అంటే మరి ఇదే అయ్యి ఉండొచ్చు అనుకుంటారు. కానీ విచ్ ఈజ్ నాట్ సూటబుల్ అంటే సిరీస్ మోటార్ నాట్ సూటబుల్ ఫర్ బెల్ట్ డ్రైవ్స్. విచ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ అంటే మోస్ట్ సూటబుల్ అని క్వశ్చన్ అడిగితే షంట్ మోటార్ మోస్ట్ సూటబుల్. ఎందుకంటే షంట్ మోటార్ ఈజ్ ఏ మోస్ట్ కాన్స్టెంట్ స్పీడ్ మోటార్. షంట్ మోటార్ ఈజ్ ఏ లైక్ ఏ కాన్స్టెంట్ స్పీడ్లలో బెల్ట్ డ్రైవ్స్ బెస్ట్ అన్నమాట. కాన్స్టెంట్ స్పీడ్ ఉండాలి సార్. షంట్ లేదు, డిఫరెన్షియల్ క్యుములేటివ్ వాడుకో, కొంచెం పర్లేదు, కానీ సిరీస్ని మాత్రం వాడకు. ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. డిఫరెన్షియల్ క్యుములేటివ్ షంట్కి ఇది చూడండి, ఇన్ఫినిట్ నుంచి 0 వరకు వచ్చింది సార్. అది కాన్స్టెంట్ స్పీడ్ అంటామా? అనం కదా. బెల్ట్ డ్రైవ్స్లో ఇన్ఫినిట్ స్పీడ్లు 0 స్పీడ్లు కష్టం సార్. అట్లా ఆ విధంగా క్వశ్చన్ అడిగితే విచ్ మోటార్ నాట్ సూటబుల్, విచ్ మోటార్ నాట్ సూటబుల్ ఫర్ బెల్ట్ డ్రైవ్స్ అంటే సిరీస్ మోటార్ నాట్ సూటబుల్. అదే క్వశ్చన్లో విచ్ మోటార్ మోస్ట్ సూటబుల్ అని క్వశ్చన్ అడిగితే మోస్ట్ సూటబుల్, ఇది నాట్ సూటబుల్, ఇది మోస్ట్ సూటబుల్ అని క్వశ్చన్ అడిగితే షంట్ మోటార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు సార్ అప్లికేషన్స్ పైన. ఇలా డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్, ట్రాక్షన్లో యూజ్ చేసే మోటార్, బెల్ట్ డ్రైవ్స్లో యూజ్ చేసే మోటార్, ఇవన్నీ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేవి క్వశ్చన్స్ కాబట్టి కొన్ని చెప్పినాను నేను. ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది మన ఏంటి సార్, చాలా ఎక్కువ చెప్పుకుంటూ వచ్చినాం, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్. క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నారు, దానిపైన ఈక్వేషన్స్ నుంచి క్యారెక్టరిస్టిక్స్ వేసినాను. దాని తర్వాత ఎలాంటి ఈజీ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఆఫ్టర్ సాచురేషన్, బిఫోర్ సాచురేషన్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA స్క్వేర్. ఆఫ్టర్ సాచురేషన్, సాచురేషన్ తర్వాత ఇది స్ట్రేట్ అయిపోయింది అంటే టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA. ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే విత్ ఆర్మేచర్ రియాక్షన్, వితౌట్ ఆర్మేచర్ రియాక్షన్, ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే దాని తర్వాత అప్లికేషన్స్ సెపరేట్గా, దాని తర్వాత బెల్ట్ డ్రైవ్స్లో ఏది వాడతారు ఏది వాడొద్దు, ట్రాక్షన్లో ఏ జనరేటర్ వాడతారు, ట్రాక్షన్లో ఏ మోటార్ వాడతారని అడిగితే, ట్రాక్షన్లో ఏ మోటార్ వాడతారని అడిగితే సిరీస్ మోటార్ వాడతారు, అది క్లియర్. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దిస్ ఈజ్ అబౌట్ ద DC మోటార్స్.